ఉండడని అంట దాంట్లో ఇళ్ళ ముందు కాబట్టి ఖచ్చితంగా ఉండని చెప్తా. అంటే ఎటువంటి 3 కోట్ల దేవతలు ఉన్నారు అంటారు కదా, 3 కోట్ల 30 కోట్ల? అంటే నేను చూసింది అయితే మా ఇంటి ఇళ్ళ ముందు చూసిన బాయికాడ మశామని చూసిన వాళ్ళలో చూసిన. నేను ఏడికి పోలేదు, ఏడికి రానియలేదు. ఏడికి రానియలేదు ఇప్పటికి కూడా పోలేదు. ఏడికి మొక్కితే మంగళవారం పూట మా ఇంట్లో వెళ్ళామని మొక్తా, బేస్తారం పూట పోయి బాయికాడ మశామని మొక్తా. ఊళ్ళో కూడా అడుగురు చెప్తారు. గుడికి పోలేను ఇంతవరకు ఒక్కసారి కూడా. ఒక్కసారి మేడారం పోయిన అనుకుంటా. మేడారం కూడా ఎట్లా ఏదో ప్రోగ్రామ్ పని మీద పోయినది, ఏం మొక్కడానికి ఏం పోలేదు, సందర్భం కలిసి వచ్చింది పోయినాం అంతే. జాజుల శ్రీనివాస్ గౌడ్ బట్టి పోయినట్టు బీసీ యాత్ర జరుగుతుంటే బీసీల వాటా ఎంత కావాలని ప్రోగ్రామ్ జరిగితే అట్లా పోయింది. సరే, అంటే ఒక వ్యక్తి అణచివేతకు గురి కావడానికి గల కారణం కావచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లకు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే నార్మల్గా మనం ఒక మాట మాట్లాడాలా అంటేనే దానికి కొంచెం బాధ, లేకపోతే దానికి వెనకాల అనుభవం అనేది ఉండాలి. ఖచ్చితంగా జరిగి ఉంటుంది కదా. ఇప్పుడు రామ్ నరసయ్య మొత్తం అంటే ఒక రకంగా అంటే ఆ పదాల వరవడిక కావచ్చు, లేకపోతే ఆ పదజాలము వాగ్దాటి కావచ్చు, ఏ విధంగా వచ్చింది? మా నాయన పెద్ద మనిషి ఊర్లే, ఆయన బాగా మాట్లాడతాడు, నాకంటే బాగా మాట్లాడతాడు. సార్ పట్టుకరా లేడన్నా, ఆయన చనిపోయిందా? 2011 చనిపోయాడు. అబ్బో సారీ. ఉంటే పట్టుకొద్దునేమో. నేను ఇట్లా అంటే రామ్ నరసయ్యని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చినట్టు బాగా సంతోషపడుతుంది. తప్పకుండా ఇప్పటికి కూడా పడతాడు ఒకవేళ. ఆయన బాగా మాట్లాడతాడు. ఆయన పంచాయతీ మాట్లాడుతాను పోతే ఇరువరుగాలని న్యాయం ఆయన ఒప్పించగలిగేటువంటి వాక్చాతుర్యం ఉన్నాడు ఆయన. తప్పైన ఉన్నా కూడా నీ తప్పని చెప్పి కూడా మనం మెప్పిస్తాడు. అటువంటి తెలివి ఉన్నాడు ఆయన. ఇక తాటితో పెడితే ఈ తుమ్మలుస్తావు అనే సామెత ఉంటుంది కదా, ఆయనదే నాకు వచ్చి ఉంటుంది. అంటే మీరు మాట్లాడడానికి కారణం అంటే అణచివేత బాధ నుంచి ఏమన్నా వచ్చిందా? నేను మాట్లాడడానికి గల కారణం ప్రజానాట్య మండలి కారణమై ఉంటుంది, కమ్యూనిస్టు పార్టీ కారణమై ఉంటుంది, నేను చూసినటువంటి మరణాలు కారణమై ఉంటుంది, మనకు జరిగినటువంటి అవమానాలు కారణమై ఉంటుంది, బతకడం కోసం నేను పడ్డటువంటి కష్టాలు అయి ఉంటుంది. అనేక వర్షాలు. రామ్ నరసయ్య గన్ను పట్టినా ఎంత సీలేదన్నా, అలా చూసే భాగ్యం కూడా లేదంటే. అంటే పట్టాల్సి వచ్చిన సమయంలో ఉండేనా సిచ్యువేషన్స్? ఉంటే పడుతుమేమో. ఉంటే పడుతుమేమో. అంటే ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ వన్ సైడ్ అయ్యో ప్రజలు అనేటువంటి ఆలోచన ఉన్న తర్వాత నేనేమనుకుంటా అంటే ఇప్పుడు వెపన్ పట్టుకున్న తర్వాత క్రైమ్ అవుతుంది, అనేక రకాల ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, ఆ వెపన్ పట్టుకునే బదులు నా బుద్ధినే వెపన్ చేయగలిగితే, నా ఆలోచన విధానాన్ని వెపన్ చేయగలిగితే, నా పెన్నునే గన్నులాగా వాడితే నేను సమాజానికి ఇంకా చెప్పగలుగుతా కదా. కాబట్టి ఆలోచన లేదు. అంటే పెన్నును గన్నులాగా చేసి పాటను ఆయుధంగా మార్చుకోరా అనుకోవచ్చా? అనుకో, తప్పే ఉంది. ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తావు ఇంకా ముందు? విధ్వంసాలు అంటే పాటతోటి ఎందరు కొంపలు కూలుస్తావు అంటున్నా. ఇప్పటికి ఎంతమంది కూల్చకాడికి కూల్చిన ఆఫర్లు వస్తాయా నీకు? నేనేమంటా, అడగడం తప్పు కాదు కదా. నేను అడగడం తప్పట్లయితే నాకు స్వేచ్ఛ ఉన్నది కదా, అడిగే స్వేచ్ఛ ఉన్నదా లేదా, దాని ప్రకారం అడుగుతాను. నేను దానికి మించి వాళ్ళని నేను పర్సనల్గా రైజ్ చేయడం లేదు. మీరు అన్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి ఫిలాసఫీ అడిగిన నేను. అంతకుమించి ఏమైనా ఎక్కువ అడిగినప్పుడు మీరు కొంపరేణి గురుస్తారని మీరు అడగొచ్చు, కానీ నేను అట్లా ఏం చేయలేదు కదన్నా. నేను ఇప్పుడు ప్రశ్నించే తత్వం పాట రాసిన, నేను పాటనే అడిగిన. అలా ఆ పాటలు రాసిన వాళ్ళు ఈ పాటలు రాసిన ఎవరి పేరు చెప్పలే నేను. నేను పాటనే అడిగిన కదా. అమ్మా నువ్వు గొప్పదాని కదా, ఇట్లెట్లయినా చెమట సుప్పలు కాన్పు కాస్తే రూపం దాల్సినవు కదా. ఇప్పుడు సగటు మనిషి ఎవరైనా అందరికీ సాగు ఉన్నది, కానీ అందరూలే సాగు నాకున్నది, నా పాటకు మరణ వేడున్నదని గొప్పగా రాసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించను. ఎందుకు నువ్వు ఇలా జీతపత్యాలకు ఇట్లా అయిపోయినావు తల్లి అనేటువంటి బాధతో కూడుకున్నది. ఓకే, ఫైనల్గా అన్న సుక్క రామ్ నరసయ్య మొత్తం జీవితంలో బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తాడు? నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కులాంతర వివాహం అనొచ్చు. నేను ఒక మాలా క్యాస్ట్కి సంబంధించినటువంటి బిడ్డని చేసుకున్నా కాబట్టి మా ఫ్యామిలీ ఎవరు రాకపోవడం, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రాకపోవడం, నాకు అదే టైంలో ఆమెకు ఆల్రెడీ పెయిన్స్ వస్తున్నాయి. నాకు కిడ్నీ స్టోన్స్ ఉంటే సర్జరీ అయింది. 24 hours దాంట్లో ఇంకా నా మత్తు దిగలే. ఈమె పెయిన్స్ స్టార్ట్ అయినాయి. సికింద్రాబాద్ సిగ్మా హాస్పిటల్, తెలిసిన సిగ్మా వెంకటాద్రి థియేటర్ పక్కబట్టి సిగ్మా హాస్పిటల్లో ఉన్నాను. ఆమె పెయిన్స్ వస్తున్నాయి చెప్పుకోవట్లేదు. అప్పటికి ఏడుస్తున్నది, ఏడుపు కనబడుతుంది ఆమె ముఖంలో. బైక్ ఏడుస్తలేదు కానీ ఏడుపు కనబడుతున్నది. దగ్గరికి వచ్చిపోయి మందలిసానికి ఏదో కొబ్బరి నీళ్ళు ఏదో తెచ్చింది. తాగేటప్పటికి కొంచెం లైట్గా మత్తు దిగింది. డాక్టర్ని పిలుపు అని చెప్తే పిలిచింది. ఫస్ట్ ఆయన చెప్పాను, నాకేమైనా పర్వాలేదు, ఫస్ట్ నన్ను డిశ్చార్జ్ చేయండి. డిశ్చార్జ్ చేయన్న తర్వాత లేదు అట్లా చేయనీకి లేదు, మీకు బెడ్ రెస్ట్ ఉండాలి, మీరు నడిస్తే బ్లడ్ వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ బోన్ నుంచి మీకు ఒక పైప్ వేసి ఉంది, నడిస్తే యూరిన్ బ్లడ్ వస్తుంది అని చెప్పిండి ఆయన. కానీ బ్లడ్ వస్తుందేమో కానీ మీకు పెయిన్ వస్తుంది, ఇక్కడ పురిటి నొప్పి మించిన నొప్పి ఏం కాదు నాది,
ఫస్ట్ నేను ఇట్లా పోతా అంటే మీరు ఒకవేళ మీకు ఏమైనా మీరే బాధ్యత అని మీ భార్య మీరు ఇద్దరు సంతకం పెట్టారు, మీ వాళ్ళు ఎవరు మా వాళ్ళ ఊళ్ళో మేము ఇద్దరమే అన్నాం. ఇద్దరం సంతకం పెడితే ఆ యూరిన్ లేచిన పై పట్లనే పట్టుకొని తువాలు కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కి కోటి దవాఖానకు వచ్చిన డెలివరీ చేపిస్తాను. ఆ టైంలో బాధ అంటే బాధనే ఆ రోజు కూడా గొప్పగానే ఫీల్ అయినా, ఎవరు లేకున్నా చేసుకోగలిగినగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఫీల్ అయినా. ఓకే, హ్యాపీ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? హ్యాపీ సిచ్యువేషన్ అంటే నా పిల్లలు ద సేమ్ టైం నా భార్య నన్ను స్వేచ్ఛగా ఉంచుతుంది. నేను ఈ పాట రాస్తున్నంటే వాస్తవం అనిపిస్తే రాయి అని చెప్తుంది క్లియర్, సపోర్ట్ చేస్తాను మంచిగా, నాకు మంచి మంచి పదాలు ఇస్తుంది కూడా. అటువంటి భార్య దొరకడం నీ అదృష్టం, అది చాలా అదృష్టం. ఈ జన్మకు ఆమె అదృష్టం. ఆమె అదృష్టమా? ఎందుకు అని అంటే ఏ భార్య అయినా ఇంటికి పోయిన తర్వాత ఏం తెచ్చినావు అని అడుగుతారు. నా భార్య అట్లా కాదు, ఎట్లా వచ్చినావు, మంచిగా వచ్చినావు, మరి ఏమన్నా అన్నారా, ఓకే రైట్, నా ఫేస్ని గుర్తుపడుతుంది ఆమె బట్టి. అంతేనా? చాలా చాలా బాగా చూస్తాను. ఒక పరంగా సంసార విషయాన్ని పక్కన పెడితే అమ్మ అని పోల్చొచ్చామని, అంత గొప్పది. నిజంగా కూడా రుణపడి ఉంటాను నేను ఆమెకు. ఎందుకంటే చాలా గొప్పది ఆమె. పిల్లలు ఏం చేస్తారు? పెద్ద పాప 3 క్లాసు, చిన్నోడు 2, ఇంకో పాప 2 years ఉంటుంది. బెంగళూరులో చదువుతారా? బెంగళూరులో రేపు చదువుతుండొచ్చు. ఇప్పుడైతే ఊళ్ళో సర్కారు బడి. అవునా? రేపు బెంగళూరులో ఏంది, అమెరికాలో కూడా చదివిస్తాను. ఓకే, ఇది మీ జీవితం అని అంటారు. రామనర్స్ అన్న, ఫైనల్గా సొసైటీకి చెప్పాలనుకున్నది ఏమున్నది రామనర్స్ అంటే ఏం చెప్తాను? నేనేమంటా, కాసేపు కులాలని మతాలని అన్నిటిని పక్కన పెడితే మనం మనుషులుగా ఆలోచిస్తే ప్రతి మనిషికి ఒక ఓర్వని గుణం ఉంటుంది. అది ఏముంటుంది అంటే, నేను నిన్న మొన్న ఒక కవిత్వం రాసినది. మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బావుల్లో మూటగట్టి విసిరేస్తారో ఏమో, అహంకారం నలుదిక్కులా కుంపటై కూసుంటుందో ఏమో, పెండ్లం తీసుకొచ్చే కట్నం పైసలకు పెయ్యి నిండా జోలె చేసుకొని జాలి లేకుండా జనగై పీడిస్తాడు. వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని ఎకిలి నవ్వుతో పలకరిస్తాడు. నేనే అంటూ మనిషినన్న సంగతే మరిచిపోయి కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే ఆన్నంతో ముడ్డి గడిగిన సామెత లెక్క అందరం వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి సీవీడు మనిషే కాదంటాడు. ఓర్వని గుణం వలకర బుద్ధి ముక్కు రుద్దుకుట పక్కకు పోతాడు. కాతగాయని చెట్టుకు కడుపు తీపి తెలియదన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు కప్పుతాడు. మతి గతి తప్పితే ఒళ్ళు వండు పూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరీటమై కూర్చుంటే ఎన్నడెరకైతుంది రా కొడక, మోసుకపోయినప్పుడు మాసిన బట్టలను తీసుకొచ్చి కుండకు పొక్క పెట్టిస్తారని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ? మనిషికి రాబోయి మనిషి లెక్క జీవించు, సగటు మనిషిని మనిషిగా ప్రేమించు, ఈ మానవ లోకం విలువేందో తెలుస్తుంది అని రాసినట్టు రికార్డు కావాలి మీద ఇప్పుడు. సూపర్ అన్న, ఎక్సలెంట్ ఉన్నది.